జై హింద్ మిత్రులారా, ఇది ఎర్రారెడ్డిపాలెం ఎంఐ ట్యాంకు డే 9 అన్నమాట. అంటే 9వ రోజు. ఈ 9వ రోజు ఎంక్రోచ్మెంట్లన్నీ తొలగించడం జరుగుతుంది. దాదాపు చెరువు భూములు చాలా ఎంక్రోచ్మెంట్ గురయ్యాయి. ఆ భూములన్నీ కాపాడటం జరిగింది. అంటే ఒక ప్రజాప్రతినిధి ఏదైనా సరే, గ్రామ సర్పంచ్ కావచ్చు, నీటి సంఘం ప్రెసిడెంట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, చెరువు భూములు దాదాపు 80 ఎకరాల కబ్జాకు గురైనవి. మొత్తం డిస్టిక్ సర్వేరు, డివిజనల్ సర్వేరు, మండల సర్వేర్లు పెట్టుకొని ముందు చెరువు బౌండరీ రాళ్ళు ఫిక్స్ చేసుకొని ఆ తర్వాత సర్టిఫైడ్ కాపీలు ఎంఆర్ఓ దగ్గర, అదేవిధంగా సర్వేర్ దగ్గర సర్టిఫైడ్ కాపీలు తీసుకొని మొత్తం ఎంక్రోచ్మెంట్లన్నీ తొలగించడం జరిగింది. చిత్తశుద్ధితో చేస్తున్న పని. మొదట్లో కొన్ని ఆటంకాలు ఎదురైనవి, కానీ అలా పని నడుస్తుండే కొద్దీ రైతులు కూడా సహకరించారు. చెరువు భూమి చెరువుకే ఉండాలి, మన ఊరు మన బడి మన గుడి మన చెరువు, ఈ కాన్సెప్ట్ మీద ముందుకెళ్తున్నాం. అందువల్ల ఎవరు వ్యతిరేక భావన మనకు అవసరం లేదు. కాబట్టి చెరువు ఉంటేనే మనకి, జలం ఉంటేనే మనకి సంపద ఉంటుంది. నీరు లేకపోతే సంపద ఉండదు. ఎక్కడైతే నీళ్లు అధికంగా ఉంటాయో అక్కడ సంపద అధికంగా కూడా ఉంటుంది. మనకి చరిత్ర చెప్పినటువంటి నిజం. నీళ్లలోనే ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది. ఇండస్ట్రియలైజేషను, తర్వాత ఇరిగేషను, ఈ రెండు ఉన్న చోట నీళ్లు మనకి ఆర్థికంగా ఏ ఇబ్బందులు ఉండవు. ఆహారానికి కొరత ఉండదు, పక్షులకు కూడా ఆహారం లభిస్తుంది. అందువల్ల ఎవరు కూడా ఆకలి చావులతో ఉండరు, ఆర్థికంగా బాగుంటారు. కాబట్టి మన ఊరు మన బడి మన గుడి మన చెరువు, ఈ కాన్సెప్ట్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలనేది నా యొక్క ఆకాంక్ష. మా ఎర్రారెడ్డిపాలెం ఎంఐ ట్యాంక్ని నెల్లూరు జిల్లాలోనే ఒక మోడల్ ట్యాంక్గా చూపించి కలెక్టర్ చేతుల మీదుగా దీన్ని మొత్తం పరిపూర్ణంగా చేసి ఇమాన్ శుక్లా గారి ఆశీస్సులతోటే, మా ఇరిగేషన్ శాఖ అధికారులు, జిల్లా ఎస్సీ గారు అయినటువంటి దేశనాయక్ గారి యొక్క సహాయ సహకారాలతో పరిపూర్ణంగా కంప్లీట్ చేసి జిల్లా యంత్రాంగం యొక్క మన్నలు చూరగొనాలదే నా ఆకాంక్ష. అధికారులు కూడా బాగా సహకరిస్తున్నారు, ప్రభుత్వ అధికారులు. అందువల్ల పని సులభం అవుతుంది. జై హింద్ మిత్రులారా, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. ఇప్పటివరకు ఇంతే. ఇది 9వ రోజు ప్రణాళిక. జై హింద్ మిత్రులారా, జై తెలుగు తల్లి, జై తెలుగునాడు, జై భారత్.